హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, మన టెర్రస్ పైన చిన్న టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినాం. అది మీకు అందరికీ చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన టెర్రస్ అనమాట. టెర్రస్ ఏంటంటే చాలా పెద్దగా ఉంటుంది. వన్ సైడ్ అన్నా మొత్తం టెర్రస్ గార్డెన్ చేయాలన్నది మన ఆలోచన. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం టెర్రస్ గార్డెన్ చేయాలని. బట్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం. ఇక ఈ మొక్కొచ్చేసి మొన్న మనము గోపాల్ నర్సరీ నుంచి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ నర్సరీలో రాధా మనోహర్ చెట్టు కొన్నాం కదా ఫ్రెండ్స్, మనం 80 రూపీస్ పెట్టి. అది చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టినాం అనమాట. ఇది చాలా బాగా సెట్ అయింది. గ్రోత్ అనేది చాలా బాగుంది. ఇక మన టెర్రస్ పైన మనం ఏం మొక్కలు పెట్టినాం అనేది ఒకసారి చూద్దాం రండి. ఈరోజు అయితే వర్షం, చాలా లైట్గా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చేవెళ్ళలో ఆ మేఘాలన్నీ కూడా చాలా కమ్ముకున్నాయన్నమాట. ఇది వచ్చేసి మన క్యాబేజీ అనమాట. ఈ 2 ఈ టబ్‌లో ఏందంటే 2 క్యాబేజీ మొక్కలు పెట్టేసి మధ్యలో స్వీట్ కార్న్ పెట్టినాం. ఇక దీంట్లో తోటకూర పెట్టేసి ఒక స్వీట్ కార్న్ పెట్టినాం. ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మునక్కాయ చెట్టు. దాని పక్కన మళ్ళీ వంకాయలు పెట్టినాం అనమాట. చాలా గాలి అయితే ఉంది ఈరోజు. ఇక్కడంతా కూడా ఏందంటే వర్షం పడుతుంది. దాంతో పాటు చాలా గాలి ఉందనమాట. సో, ఇందులో కొత్తిమీర చల్లుతున్నాం గానీ ఫ్రెండ్స్, ఎందుకో సరిగ్గా రావట్లే. నాకు తెలిసి అవి విత్తనాలు సరిగ్గా మంచిగా లేనట్టు అనిపించింది మాకు. 2 టమాటా చెట్లు పెట్టుకున్నాం దాంట్లో. అయితే టమాటాలలో ఏందంటే ఫ్రెండ్స్, 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి తీగ టమాటా, ఒకటి నార్మల్ అనమాట. అందుకే టమాటా నార అనేది కొంచెం అక్కడక్కడ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. ఇందులో కొత్తిమీర ఉంది. ఇక ఇందులో స్వీట్ కార్న్ పెట్టేసి వంకాయ నారేసుకున్నాం. వంకాయలంటే ఏంది ఫ్రెండ్స్, ఇందులో కూడా మనం 4, 5 వెరైటీస్ వంకాయలు పెట్టుకున్నాం అనమాట. అందుకే వంకాయ నారు కూడా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది మనకి. అదొచ్చేసి పొప్పడి చెట్టు. ఇక ఇది పాలకూర, మళ్ళా మధ్యలో స్వీట్ కార్న్. ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఈ విధంగా పండించుకోవడం వల్ల చాలా హెల్తీ ఫుడ్ అయితే మనకు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఒక్క ఆకుపైన కూడా మనకి ఇలా మరకలనేవి, మచ్చలనేవి లేవు. ఎంత ఫ్రెష్ ఉంటున్నాయంటే. ఇది వచ్చేసి కీరా ఫ్రెండ్స్. ఆ పక్కన ఒకటి మిరప చెట్టు అయితే పెట్టుకున్నాం. మనకు ప్రెజెంట్ అయితే ఎక్కువ కాకపోయినా కొంచెం కొంచెం అయితే స్టార్ట్ చేద్దామని. ఇప్పుడే కదా మనం కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయడము. ఈ స్టాండ్స్, ఈ టబ్స్ ఇవన్నీ కూడా మనము చైతన్యపురిలో కొనుక్కొచ్చుకున్నామన్నమాట. సంపత్ గారి వీడియోస్ చూస్తుంటాం కదా. సంపత్ గారి వీడియోస్లో చూసి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడైతే కొనుక్కొచ్చుకున్నాం. చాలా స్టాండర్డ్గా ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, వంకాయ చెట్టుకైతే పూత అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి నాకు తెలిసి వాటర్ మిలన్ చెట్టు అనుకుంటా ఫ్రెండ్స్. కింద టమాటా నారు జల్లుకున్నాం మనం. ఎందుకంటే టమాటా నారు మనం జల్లుకుంటే తీసుకొని అక్కడక్కడ నారేసుకోవచ్చు. చిక్కుడు చెట్లు అనమాట ఇవి. ఇక ఆ పక్కన వచ్చేసి ఇవి కాకర చెట్లు. ఒక 3 చెట్లు అయితే పెట్టుకున్నాం. ఆకుపచ్చ కలర్ కాకరకాయలు ఉంటాయి కదా అవి. తెల్ల కాకరకాయలు కూడా మనకు అక్కడ ఉండే అనమాట గోపాల్ నర్సరీలో నారు, కానీ తీసుకోలేదు మనము. ఇది కూడా అంతే, గ్రీన్ చిక్కుడు. ఇవి ఒక 2 చెట్లు అయితే పెట్టుకున్నాము. ఇప్పుడే తీగ అయితే స్టార్ట్ అయిపోయింది. కరివేపాకు మన కోసం ఒక చెట్టు. ఇక ఇది వచ్చేసి గ్రేప్స్ ఫ్రెండ్స్. ఇది గ్రీన్ కలర్ గ్రేప్స్ అనమాట, వితౌట్ సీడ్. మళ్ళీ కింద ఒక వంకాయ చెట్టు అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ పైకి వెళ్ళిపోతుంటాయి కదా, కింద కొంచెం స్పేస్ ఉంటుంది కాబట్టి ఏదో ఒక మొక్కలు అయితే పెట్టుకుంటున్నాం మేము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగా గ్రోత్ ఉంది. చాలా హెల్తీగా అయితే పెరుగుతుంది అనమాట. చూద్దాం మన గ్రేప్స్ ఎప్పటికొస్తాయి అనేది చూద్దాం. ఇది వచ్చేసి రెడ్ జామ. ఇది మనకైతే వనస్థలపురంలో శ్రీదుర్గ నర్సరీలో రెడ్ జామ అని ఇచ్చారు. కానీ ఆకులు చూస్తుంటే నాకైతే కొంచెం గమ్మత్ అనిపిస్తున్నాయి. ఈ జామ చెట్టా కాదా అని ఒకటికి 10 చెక్ చేసుకుంటున్నాను. నాకైతే అర్థం కావట్లేదు. ఇక ఇందులో మనకి అది ఒక పెద్ద చెట్లు, 2 వంకాయ చెట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వంకాయ చెట్లు. ఆ పక్కన 2 బీర చెట్లు. ఇవంతా డ్రాగన్. మనం డ్రాగన్ ఫ్రూట్స్వి 4 చెట్లు అయితే పెట్టుకున్నాం ఇక్కడ. ఒకటి మామిడి. ఇది కూడా అంతే, బీరకాయ చెట్టు. దాని కింద ఒక చిన్న జామ చెట్టు మొలక ఉంది. సో ఇది అన్నిటికంటే పెద్ద డ్రాగన్ అనమాట మన టెర్రస్ పైన. 4 ఇది ఒకటి హైయెస్ట్, కొంచెం పెద్ద చెట్టు అనమాట. ఎక్కువ కాకపోయినా మన ఇంటికి పర్పస్ కొంచెం ఎంత అవసరం అంత అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేసుకున్నాం. ఇక ఇది వచ్చేసి సపోటా చెట్టు. పాల సపోర్ట్ అంటాం కదా, అది ఒక చెట్టు అయితే ఇక్కడ పెట్టుకున్నాము. అక్కడ ఒక టమాటా చెట్టు, ఎందుకంటే కింద స్పేస్ ఉంది కాబట్టి అక్కడ పెట్టుకోవడం జరిగింది. ఇక చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇందులో కూడా ఇది గోకరి చెట్లు అనమాట. గోకరి చెట్లు విత్తనాలు పెట్టినాము, వస్తాయని వచ్చినాయి. చాలా మంచిగా ఉన్నాయి.
ఇక ఇది వచ్చేసి ఏంటంటే నేరేడు పళ్ళల్లో మన గ్రీన్ కలర్ ఇప్పుడు యాపిల్ బియర్ అంటాం, కొంచెం పెద్ద సైజు వస్తున్నాయి కదా గ్రీన్ కలర్వి, ఆ చెట్టు తీసుకొచ్చుకున్నాం ఫ్రెండ్స్ మేము. కానీ గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇది కూడా శ్రీ దుర్గా నర్సరీలో తీసుకొచ్చుకున్నాము. 150 రూపీస్ పడింది ఈ చెట్టు అయితే మనకు అక్కడ. చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఒక చిన్న రేగి పండు అయితే కాయ అయితే కూడా తయారైంది. మొక్క అయితే చాలా హెల్తీగా ఉంది. ఈ విధంగా అన్ని వెరైటీస్ ఫ్రూట్స్ అవన్నీ అయితే ఒక్కొక్కటి గ్యాదర్ చేయాలనేది మా ఆలోచన. ఇక ఈ స్టాండ్ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అన్ని కొంచెం ఆకుకూరలు అవి అయితే పెట్టుకున్నాము. ఇక్కడ 2 టమాటా చెట్లు పెట్టుకున్నాము, మధ్యలో ఒక చేమంతి చెట్టు. ఇక ఇక్కడ కూడా కింద పుదీనా, మధ్యలో ఒక చేమంతి చెట్టు, అవంతా గోకర్ చెట్లు. ఇది మెంతం ఆల్రెడీ రెడీ అయింది ఫ్రెండ్స్, మనం పిక్కోవాలి, ఇప్పటికే కొంచెం లేట్ అయింది. ఈ పాలకూర మనం ఆల్రెడీ 2 సార్లు కట్ చేసుకున్నాం, ఇది 3rd టైము. ఈ బెండ చెట్లు ఇవి మనకు కొంచెం వస్తాయా రావా అని పెట్టినాము, టబ్ అంతా వచ్చేసినాయి. ఇందులో వంకాయ చెట్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మనకి వంకాయలలో నల్ల వంకాయలు, ముళ్ళు వంకాయలు, తెల్లవి, పొడుగు వంకాయలు, ఇట్లా చాలా వెరైటీస్ పెట్టుకున్నాం మనము. ఇది పుదీనా అనమాట. పెద్దగా స్ప్రెడ్ కావాలని ఒక పెద్ద టబ్లో పెట్టేసుకున్నాం పుదీనా చెట్టు. ఇక ఈ చెట్టు ఏదో నాకు కొంచెం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్, ఇది ఏదో పెట్టినాం కానీ మాకు ఇదేం చెట్టు అర్థమవుతలేదు. గోకర్ చెట్ట మరి ఏం చెట్టో పెద్ద ఐడియా తెలియట్లేదు. సో చూస్తున్నారు కదా చేవేళ్ళలో వెదర్ అనేది ఈరోజు మార్నింగ్ ఏ విధంగా ఉందన్నమాట. మొత్తం మబ్బులు వచ్చేసినాయి, వర్షం అయితే పడుతుంది. చుట్టూ ఎటు చూసినా కూడా ఎక్కడ కూడా ఒక టెర్రస్ పైన కూడా మనకి ఇటు సైడ్ అయితే ఒక్క మొలకలు కూడా కనిపించాయి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా పెంచడానికైతే ఇంట్రెస్ట్ చూపించరు. బట్ మాకెందుకో టెర్రస్ గార్డెన్ అంటే చాలా ఇష్టం. ఇన్ని ఇయర్స్ మనం రెంటెడ్ ఇళ్ళల్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవరైనా పెట్టుకొనియరు కదా, మన ఇల్లు అయితేనే బాగుంటుంది కాబట్టి ఇది ఇప్పుడు స్టార్ట్ చేసినాం. ఇంకా చూస్తారు కదా, ఇందులో మనకి టమాటాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి కదా. ఎంతైనా మనము ఆర్గానిక్ అంటే మనం దీంట్లో అసలు మేము ఏం మిక్స్ చేయము, ఓన్లీ ఆవు పేడ, ఆవు ఎరువు మాత్రమే కలుపుతుంటాం మేము. ఎంత హెల్దీగా అయిపోయినాయి. టమాటా కాయలు అక్కడక్కడ వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ చెట్టుకి. అంటే ఇదే పెద్ద చెట్టు, ఫస్ట్ పెట్టిన చెట్టు ఇది. కింద ఈరోజు మార్నింగ్ కొత్తిమీర అయిపోతే మొత్తం నేను తీసుకున్నాను అనమాట. ఎంత బాగుందంటే అంత హెల్దీ ఉంది కొత్తిమీర ఈరోజు. పాలకూర కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు ఆకుల పైన ఎక్కడ కూడా ఇట్లా మరకలు, ఈ తెల్ల తెల్ల మచ్చలు అలాంటివి ఏవి రావట్లేదు. మెంతెం కూర అని కూడా అంతే. ఇక ఇక్కడ నుంచి నేను ఎప్పుడు ఈ టెర్రస్ చూస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ ఒక టెర్రస్ కనిపిస్తుంది చూడండి, దానిపైన ఎప్పుడు వాళ్ళు టెర్రస్ గార్డెన్ చేస్తూ ఉంటారు. నాకు అంటే నేను టెర్రస్ పైకి వెళ్ళిన అనుకోండి, నా చూపులన్నీ దానిపైనే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి చూద్దాము, నేనైతే ఖచ్చితంగా వెళ్ళి చూస్తాను. అసలు ఏం పెట్టిరు ఏంది, వాళ్ళని చూసి మనం కూడా చాలా నేర్చుకోవచ్చు కదా. ఇక ఇటు సైడు మనకి కొంచెం ఈ విధంగా పిల్లర్స్లలో ఉన్నాయి కదా, పిల్లర్స్ లాగా ఉన్నాయి కదా, ఆ సెంటర్స్లలో కూడా మనకి చెట్లు పెట్టుకోవడానికి ప్లానింగ్ అనేది ఇచ్చారనమాట. దీంట్లో మాత్రం మనం ఒకటి తెల్లది గుత్తి గులాబీ చెట్టు అని చెప్పగలుగుతాను నేనైతే, అదొకటి పెట్టుకున్నాము. చూస్తున్నారు కదా, రీసెంట్గా అన్ని కటింగ్స్ చేసుకున్నాం కాబట్టి ఎన్ని మొగ్గలు వచ్చినాయో, ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో అసలు చూస్తే చాలా బాగా అనిపించింది. మన కనీసం మన ఇంట్లో మన పూజకి పూలు వచ్చినా చాలా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఎవరికైనా కూడా, ఎక్కువ రాకపోయినా కూడా. చూస్తున్నారు కదా ఎన్ని మొగ్గలు. కటింగ్స్ చేసుకోవడం వల్ల గులాబీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. మేమైతే ఎక్కువ శాతం వీటికి ఆవు ఎరువు ఒకటి వేస్తాము, ఇంకొకటి బియ్యం కడిగిన వాటర్ ఒకటి, పప్పులు బియ్యం కడిగిన వాటరు ఏవైనా కూడా అవి తీసుకొచ్చి వీటికి వేస్తామన్నమాట. వాటి వల్లనే ఈ మొక్కలు అనేవి హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ ఒక మిరప చెట్టు అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆ మధ్యలో మిరప చెట్టు, ఆ మధ్యలో కూడా నాన్న ఏదో జల్లినట్టున్నారు, మొలకలన్నీ వచ్చేసినాయి. తోటకూరను మరి మెంతెం కూరను ఏదో కానీ జల్లిరు. చూస్తున్నారు కదా, చాలా చిన్న చిన్న గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. ఈ మధ్యలో రెగ్యులర్గా ఈ విధంగా టెర్రస్ పైన చిన్న చిన్న పండించుకొని అవే వాడుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఆర్గానిక్ వెజిటేబుల్స్ కంటే కూడా ఇంకేముంటుంది ఫ్రెండ్స్, ఇంతకంటే మన హెల్తీ ఫుడ్ అనేది ఏమి ఉండదు. ఇప్పటికీ అంత కల్తీ. ఒకప్పుడు అమ్మమ్మల నాన్నమ్మల కాలంలో మొత్తం మన చేళ్ళలో వండించుకున్నవి, మన ఎరువులు, పెంట అంటాం కదా, పెంటతో తయారు చేసిన ఎరువులు, అలాంటి వాటితోనే పొలంలలో అన్నీ కూడా వండించుకొని తినేవాళ్ళు. ఇక ఇటు సైడ్ వస్తే ఇది ఒక టెర్రస్ ఉంది చూడండి ఫ్రెండ్స్.
మా పక్కన నేబర్ అనమాట అనురాధ గారు. తనకు గూడా చాలా ఇష్టం అనమాట. టెర్రస్ పైన మా మొక్కలనేది చూసారు గదా! మునక్కాయ చెట్టు, కరివేపాకు, అక్కడ లిల్లీ చెట్లు కనిపిస్తున్నాయి. నేను ఇటు సైడొస్తే నాకు ఆ చూపులన్నీ ఈ టెర్రస్ పైన ఉంటాయి. అటు సైడ్ ఎళ్తే ఆ టెర్రస్ పైన ఉంటాయి. కానీ ఖచ్చితంగా అసలేందో ఎళ్లి ఖచ్చితంగా జూస్తా ఫ్రెండ్స్ ఏమేమున్నాయనేది. ఎందుకంటే చూస్తే గూడా మనకు కొంచెం ఐడియా వస్తది. ఇక మనం టెర్రస్ పై నుంచి కిందికి చూస్తే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ రీల్స్‌లలో మొత్తం మనం ఒక 6 రోజ్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. ఒక తమలపాకు చెట్టు. వ్యూ అనేది ఇలా ఉంటదనమాట. మన ఇంట్లో మొక్కలకి చాలా ప్రాధాన్యత ఇస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రీనరీ వల్లనే ఏదైనా బావుంటుంది. మన టెర్రస్ పైన పాలకూర చూస్తున్నారు గదా! ఎంత హెల్తీగుందో. చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్ అసలు. ఇంతకంటే హెల్తీ ఇంకేముంటది? ఆల్రెడీ ఒకసారి పాలకూర కట్ చేసుకున్నాం. మెంతం కూర కట్ చేసుకున్నాం టెర్రస్ పైన. కొత్తిమీర వచ్చేసింది. పుదీనా తీసుకున్నాం. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో.